పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎన్నో అద్భుతమైనటువంటి ప్రదేశాలు చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇంకొక అద్భుతమైన ప్రదేశాన్ని పిఎంసి ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అదేమిటి అంటే కర్నూలు దగ్గరలో, అంటే కర్నూలుకు అతి సమీపంలో ఉన్నటువంటి జగన్నాథ గట్టు. దీన్ని జగన్నాథ గట్టు అంటారు. మామూలుగా చూసుకుంటే పూర్తి పేరు శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు. ఇది పైన జగన్నాథుడు కొలువైనటువంటిది. జగన్నాథ రథయాత్రలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ శివాలయం, అన్ని అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఇది ఒకప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఒక సముద్రం, నదీ మార్గం లాగుండేది. ఎందుకంటే ఇక్కడ పురావస్తు శాఖ ఆధారాల ప్రకారం చూసుకున్నట్లయితే బండపైన అనేక మచ్చలు ఉన్నాయి, అంటే నీటి చారలు ఉంటాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే గౌతమ బుద్ధుని యొక్క పరివారం, అంటే బౌద్ధ సన్యాసులు నివాసంగా ఉన్న, కొంతకాలం నివాసంగా ఉన్న ముద్రలు కూడా ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఎన్నో పుష్కరిణులు, ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వాటినన్నిటినీ ఈరోజు పిఎంసి ప్రేక్షకులు చూపించే ప్రయత్నం చేద్దాం. మనం జగన్నాథ గట్టులోకి ప్రవేశించాం. ఇక్కడ వెనక చూసుకున్నట్లయితే పుష్కరిణి, ఆ పుష్కరిణికి సంబంధించినటువంటి ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆ పుష్కరిణిలోకి మనం వెళ్ళి చూద్దాం. మనం ఇప్పుడు శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు కొండ కింది భాగంలో ఉన్నటువంటి పుష్కరిణి దగ్గర ఉన్నాం. ఈ పుష్కరిణి దగ్గర మన చరిత్ర ఆధారాలను బట్టి చూస్తే గౌతమ బుద్ధ పరంపరకు చెందిన వాళ్ళు ఎంతోమంది ఉండేవారని ఆధారాలతో తెలుస్తున్నాయి. మన చరిత్రలో కూడా లిఖితమై ఉన్నాయి. కానీ వారు ఎక్కడైతే తపస్సు చేస్తారో వారు అక్కడ ఈ యొక్క రావి ఆకులు లాంటి సింబల్స్ వారు ముద్రించిపోతూ ఉంటారు. మనకి ఈ యొక్క స్తంభాలపైన చూస్తే రావి ఆకులు లాంటి సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క స్తంభం మీద వారు ధ్యానం చేసినందుకు మేము మా ప్లేస్గా వారు గుర్తించేందుకు ఇక్కడ చూడండి రావి ఆకుల్లాగా సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ని వారు ముద్రించి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అనేక స్తంభాలపైన, స్తూపాలపైన కూడా ఈ యొక్క రావి ఆకుల సింబల్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క పుష్కరిణి ప్రాంతం అంతా కూడా అద్భుతంగా కూడా ఉంది. మనం ఇప్పుడు మెట్ల మార్గం గుండా పైకి వెళ్తున్నాం. పైన ఈ యొక్క పరమశివుని ఆలయం, అలాగే జగన్నాథుని ఆలయం ఉన్నాయి. అవి దర్శించడానికి మనం పైకి వెళ్తున్నాం. కొండపై భాగంలో ఉన్న ఎంట్రన్స్ దగ్గర మనం ఇప్పుడున్నాం. ఈ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్తే శివాలయము, అలాగే అమ్మవారు దేవస్థానం, ఆంజనేయ స్వామి గుడి అన్నీ మనకి దర్శనమిస్తాయి. అలాగే జగన్నాథ స్వామి రథయాత్ర చేసేటటువంటి రథం కూడా మనకు దర్శనమిస్తుంది. ఇప్పుడు వెళ్ళేసి అక్కడ వాటిని అన్నిటినీ దర్శించుకుందాం. ఇప్పుడు మనం మన వెనక చూస్తూ ఉన్నాం. ఆ యొక్క జగన్నాథుడికి రథయాత్ర జరిపేటటువంటి రథాన్ని, ఆ యొక్క రథం ద్వారా ప్రతి శివరాత్రికి మరి కొన్ని కార్యక్రమాలకి ఇక్కడ రథయాత్ర జరుగుతూ ఉంటుంది. అన్ని ప్రదేశాల్లో ఉదయం పూట రథయాత్ర జరుగుతూ ఉంటే ఇక్కడ మటుకు సాయంకాలం అన్ని పనులు అయిపోయిన తర్వాత రథయాత్ర ప్రారంభమై నైటు
2 గంటల నుంచి ప్రారంభమై తెల్లవారుజామున 3 గంటల వరకు జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా ఇక్కడ. అలాగే అక్కడ ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానానికి అట్లా వెళ్ళేసి మిగిలిన ప్రాంతాలను కూడా చూద్దాం రండి. ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళ ఆకారాలు చూస్తుంటే కొన్ని ఏనుగు ఆకారంలోను, కొన్ని పాము పడగల ఆకారంలోనూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆలయం, గోవిందరాజుల ఆలయం చూసినట్లయితే ఒక గొడుగు పట్టినట్టు ఆకారంలో ఈ యొక్క రాయి అట్లా చెక్కబడినట్టుంది. లోపల చూసుకున్నట్లయితే గోవిందరాజులు, నరసింహస్వామి దేవస్థానాలు లోపల ఉన్నాయి. వాటి యొక్క మూల విరాట్లు లోపల వెలిసి ఉన్నాయి. అవి మనం లోపలికి వెళ్ళి చూద్దాంనండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయం ఒక కొండ గృహలో ఉంటుంది. ఆ ఆలయంలోకి మనం వచ్చాం. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. జగన్నాథుని తర్వాత ఇక్కడ ఎంతోమంది యోగులు, మునులు తపస్సు చేసినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. ఆ రహస్య ప్లేసులను కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ కొన్ని జీవ సమాధులు కూడా ఉన్నాయి. ఆ జీవ సమాధులను కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు జడలమయ్య స్వామి జీవ సమాధి దగ్గర ఉన్నాం. వారు దాదాపుగా 100 సంవత్సరాల క్రితం ఇక్కడ జీవ సమాధి అయినట్టు వారు పక్కనే ఉన్నటువంటి నన్నూరు గ్రామస్తులుగా చెప్తూ ఉంటారు. వారు ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథ స్వామి భక్తులుగా ఉంటూ ఇక్కడే ఉపాసన చేస్తూ యోగ సాధన చేసి అష్టాంగ యోగ, రాజయోగ సాధనలు చేసి చివరికి సిద్ధత్వాన్ని సాధించి ఇక్కడే జీవ సమాధి అయినట్లు తెలుపుతూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే పైన ఉన్నటువంటి కొండ మీద సరస్సు కావచ్చు, అలాగే ఇక్కడ పౌర్ణమికి గాయత్రి పరివార్ వారు చేస్తున్నటువంటి ఈ యొక్క పౌర్ణమి యజ్ఞాలు కావచ్చు, గాయత్రి యజ్ఞాలు కావచ్చు, అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు నిర్మించిన ధ్యాన పిరమిడ్ కావచ్చు, ఇవన్నీ కలిసి ఒక పక్క జగన్నాథుని ఆలయం, మరొక పక్క జడలమయ్య స్వామి జీవ సమాధి, మరొక పక్క పిరమిడ్ ధ్యాన కేంద్రం, మరొక పక్క గాయత్రి పరివార్ నిర్వహిస్తున్నటువంటి యజ్ఞయాగాదులు, ఇవన్నీ కలిసి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఈ యొక్క జగన్నాథ గట్టు, శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టుగా మనం చెప్పవచ్చు.
అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జి తిరుపతి రెడ్డి. నేను డాక్టర్ కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలులో వైస్ ప్రిన్సిపాల్గా మరియు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ధ్యాన సాధన చేస్తూ ఉన్నాను. ఈ లక్ష్మీ జగన్నాథ గట్టు కర్నూలులో అద్భుతమైనటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఎంతో ఆధ్యాత్మిక సాధకులకి అన్వేషకులకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శివాలయము ఎన్నో వందల సంవత్సరాల నుంచి గత 700 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం నిర్మించడం జరిగింది. కొన్ని లక్షల సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల కిందట సముద్రంలో కొన్ని దీవులు అలా కొట్టుకొని వచ్చి ఇక్కడ ఈ కొండలుగా ఏర్పడడం జరిగింది. ఇక్కడ ఎంతో బౌద్ధ భిక్షువులు కూడా ఇక్కడ తపస్సు చేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ పాండవుల తమ్ముడు అంటే భీమసేనుడు ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఇక్కడ ఉండేటువంటి గోడల మీద ఉన్నటువంటి లిపి కూడా ఎంతో పురాతనమైనది, 200 సంవత్సరాల కిందట. ఇక్కడ యజ్ఞశాల కావచ్చు, ఈ ఎంతో అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఎంతో వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఇక్కడ ఎంతోమంది యోగులు అవధూతలు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ తపస్సు చేశారు. ఇక్కడ ఈ ప్రదేశంలో మన హిమాలయాలు శ్రీశైలం ఫారెస్ట్ ఎలాగో ఇక్కడ కూడా చాలామంది యోగులు ఇప్పుడు కూడా మనకి అదృశ్య రూపంలో చాలామంది తపస్సు చేస్తున్నారు ఇక్కడ అనేటువంటి ఆనవాళ్ళు నిదర్శనాలు ఉన్నాయి. చాలామందికి ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వాళ్ళకి వాళ్ళు హాస్టల్గా కనపడడం, కళ్ళలో కనపడడం, ఫిజికల్గా దర్శనం ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ ఎన్నో మెసేజెస్ వస్తుంటాయి. ఇక్కడ కొండలు, జలపాతాలు, ఉండేటువంటి కోనేరు, ఈ వృక్షాలు, ఈ ప్రకృతిలో మనం గడిపినప్పుడు ఎంతో అద్భుతంగా మనం హాయిగా మనం ఆలోచన స్థితి పోవడం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వాళ్ళు కూడా ధ్యాన మందిరం కూడా ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతినిత్యం అన్నదానము, ధ్యాన సాధన ఇక్కడ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అలాగే శివాలయంలో కూడా ఎన్నో కార్యక్రమాలు, గాయత్రి హోమము, అలాగే మహాశివరాత్రికి రథోత్సవం, ఇట్లా రెగ్యులర్గా ఇక్కడ భక్తులు ఎంతోమంది శివమాల వేసుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు ఎంతోమంది భక్తులు ఇక్కడికి ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఈ ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి గడిపి శక్తివంతంగా తయారవి మనమంతా కూడా ఆ ప్రకృతిలో నుంచి ఆ ఎనర్జీ తీసుకొని ఈ శివాలయంలో ఉండేటువంటి శివుని దర్శనం చేసుకొని ఇవన్నీ కూడా ఇక్కడ అద్భుతమైనది ఏంటంటే అన్ని గృహలో న్యాచురల్ కేవ్స్లో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. అన్ని శివలింగాన్ని కానీ గర్భగుడి కానీ ఎంతో న్యాచురల్ కేవ్స్. మనం ఎక్కడైతే గుహల్లో వెళ్ళి అక్కడ సాధన చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సాధనకి చాలామంది ఇక్కడే రాత్రులు మేమందరం కూడా ఇక్కడే శివాలయంలో పనుకోవడం, ఇక్కడే రాత్రులు గడపడం చేస్తూ ఉంటాము. ఈ పిరమిడ్ ధ్యాన మందిరంలో కావచ్చు, శివాలయంలో కావచ్చు, ఇక్కడే ఉంటూ ఈ గాయత్రి పరివారు కూడా ఇక్కడే యజ్ఞం చేసుకుని 2 రోజులు ఇక్కడే ఉండి ఇక్కడే భోజనం చేసుకుంటూ ఇక్కడే గడుపుతూ ఇక్కడే హాయిగా సత్సంగం చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ శిష్యులతో కలిసి వాళ్ళందరూ ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి గడుపుతూ ఉంటారు. ప్రతి పౌర్ణమి రాత్రికి మనకు కూడా ఇక్కడ మౌన ధ్యానం జరుగుతుంటుంది. అమావాస్యకి పౌర్ణమికి ఇక్కడ అందరికీ నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కర్నూలులో ఈ లక్ష్మీ జగన్నాథ గట్టిని సందర్శించి ఇక్కడ 1 రోజు 2 రోజులు మీ వీలైనంత వరకు గడిపి హాయిగా ప్రశాంతంగా మీ ఆధ్యాత్మికతలో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ట్రస్ట్ నుంచి మీకు అందరికి కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఇస్తారు. మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. రవిశాస్త్రి సార్కి, పిఎంసి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా మనం జగన్నాథ గట్టు శ్రీ లక్ష్మీ జగన్నాథ గట్టు పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గరికి వచ్చాం. లోపలికి మనం ప్రవేశించి ఇక్కడ ధ్యాన కేంద్ర విశేషాల గురించి తెలుసుకుందాం. మనం ఇక్కడ చూసినట్లయితే జపనీస్ టెక్నాలజీ అయిన మియావాకి టెక్నాలజీ ద్వారా ఒక రాళ్ళ మీదనే ఒక అరణ్యాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఏంటి అంటే మామూలుగా మొక్కలు పెంచేదానికంటే ఇక్కడ అతి తక్కువ ప్లేస్లో ఎక్కువ వృక్షాలను పెంచవచ్చును, ఎక్కువ ఆక్సిజన్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు.
ఈ టెక్నాలజీ ద్వారా ఈ యొక్క రాళ్ళు ఉండేటటువంటి ప్లేస్లో కూడా అద్భుతమైన వృక్షాలని పెంచుతున్నారు. ఇదంతా కొండంతా రాళ్లతో నిండి ఉన్నది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు అద్భుతంగా ఇక్కడ ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క ఆ, ఈ యొక్క వృక్షాలన్నిటినీ అద్భుతంగా పెంచుతూ ఉన్నారు. ఇక్కడ అద్భుతమైన ధ్యానానికి, యోగానికి సంబంధించిన ప్రాణశక్తిని నింపేటటువంటి ప్రక్రియలు ఎన్నో చేపట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఒక రావి చెట్టు పక్కన ఇంకొక మరో జాతి వృక్షం, అలాగే ఎన్నో రకాల వృక్షాలు, మునగ చెట్లు, రావి చెట్లు, అలాగే చిన్న చిన్న మొక్కలు, ఎన్నో దాదాపులో కొన్ని వందల రకాల వేప చెట్టు, ఎన్నో రకాల చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఇట్లాంటి అద్భుతమైన ప్రాణశక్తితో నిండి ఉన్నటువంటి ప్రదేశం ఇది. అలాగే లోపలికి పిరమిడ్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం రండి. నా పేరు పరమేశ్వర్ రెడ్డి, నేను డాక్టర్ని. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో నేను గత 28 సంవత్సరాలుగా ఉన్నాను. ప్రస్తుతం పిరమిడ్ సేవాదళ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాను. ఈ జగన్నాథ గట్టుని పత్రిసారు డెవలప్మెంట్ చేయమని పిరమిడ్ సేవాదళ ట్రస్ట్కి మా టీంకి అప్పచెప్పారు. 1 సంవత్సరం క్రితం అప్పచెప్పారు. ఈ జగన్నాథ గట్టు ఎంతో విశిష్టమైన ప్రదేశం, ప్లేసు. మీరు కోనేరు నుంచి కింద నుంచి పైకి వస్తున్నప్పుడు మీరు గమనిస్తే కోనేరు యొక్క స్తంభాల మీద బుద్ధిస్ట్ మాంగ్స్ యొక్క ఆనవాలు, రావి చెట్టు ఆకులు అన్నీ కూడా మీకు ముద్రించబడి ఉంటాయి అక్కడ. ఒక 10 సంవత్సరాల క్రితం శ్రీలంక నుంచి బుద్ధిస్ట్ మాంగ్స్ వచ్చారు ఇక్కడికి. సో వారి ప్రదేశాన్ని అంతా చూసిన తర్వాత ఇది బుద్ధిస్ట్ ప్లేస్ అని చెప్పి వారు కూడా కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ చరిత్రలో రాయబడి ఉంది, ఇది బుద్ధిస్ట్ మాంగ్స్ ఇక్కడ ధ్యానం చేశారు, ఇది బౌద్ధ ప్రదేశం అని. సో ఎంతోమంది యోగులు ఈ గుహల్లో ఇక్కడ ఈ ప్రాంతాల్లో సాధన చేసిన ఆనవాళ్ళు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక కోనేరు ఉంటుంది పైన, దాన్ని దేవతల కోనేరు అని పిలుస్తారు. ఔషధాలతో కూడిన వాటర్ అక్కడ ఉంటుంది అని చెప్పి గ్రామాల్లో అంతా చెప్పుకుంటారనమాట. తర్వాత ఇక్కడ జడలమయ్య అనే ఒక స్థలం ఉంది, ప్లేస్ ఉంది, ఒక టెంపుల్ ఉంది. అది జడలమయ్య అనే యోగి జీవసమాధి అని అందరూ గ్రామాల్లో చెప్పుకుంటూ ఉంటారు. సో ఇంత విశిష్టమైన ప్లేసు మరి ప్రతిసారి చూసిన తర్వాత దీన్ని మన ధ్యానానికి అనుగుణంగా డెవలప్ చేయమని దాదాపు 15 సంవత్సరాల క్రితమే సారు చెప్పారు. మేమంతా కూడా కర్నూలు టీము అందరం కూడా 15 సంవత్సరాల నుంచి దీని మీద వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ ఒక పిరమిడ్ ఆల్రెడీ వచ్చి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ సాధన కోసం పిరమిడ్ ఉంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా నిత్యాన భోజన వసతి ఆల్రెడీ ఉంది, కల్పించబడింది. లాస్ట్ అక్టోబర్లో ఒక 6500 మొక్కలు వేసేసాము. సో ప్లాంటేషన్ అనేది జరుగుతూ ఉంది. ఇకపోతే భవిష్యత్తులో దీని యొక్క డెవలప్మెంట్ ఆలోచన, ట్రస్ట్ యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే, ప్రతిసారి యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే 108/108 ఒక పిరమిడ్, పెద్ద పిరమిడ్ రావాలనేది ప్రతిసారి యొక్క కోరిక. సో అది భవిష్యత్తులో కార్యరూపం దిద్దుకుంటుంది. తర్వాత ఒక నివాస సముదాయం, అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉండేదానికి డార్మెటరీస్ వేయడము. తర్వాత చక్కటి ప్లాంటేషన్, ఒక అడవినే పెంచాలి, ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అనేది ఆల్రెడీ మొదలుపెట్టాం మేము. ఎకరాలో 5000 మొక్కలు వేయడం అనేది జరిగింది మొన్న. సో ఆర్టిఫిషియల్ ఫారెస్టేషన్, ఒక అడవినే పెంచడం అనేది ఇక్కడ ఈ ప్రాంగణంలో జరుగుతుంది. ఇది ఒక 16 ఎకరాల ల్యాండ్లో మనం వర్క్ చేస్తున్నాము. తర్వాత ఇందులో ఒక 2 ఎకరాల స్థలాన్ని ఒక ప్రాంగణం, సపరేట్ ప్రాంగణంగా ఐసోలేట్ చేయబోతున్నాము. దాని పేరు సాధన. ఎలాగైతే విపස්සనాలో ఒక 11 రోజుల మెడిటేషన్ యొక్క క్యాంప్ లాగా జరుగుతుందో, అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం మెడిటేషన్లోనే ఉండిపోతారు. సో ఆ 2 ఎకరాల ప్రాంగణంలో ఆ ఏర్పాటు చేయాలనేది సేవాదళ యొక్క ఆలోచన. ఈ జగన్నాథ గట్టు మీద సాధనకు పెద్దపీట వేయాలనేది మొదటి నుంచి మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. అది చేయబోతున్నాము కూడా. తర్వాత ఇంకొక ప్రాంగణం ఉంటుంది, దాని పేరు సేవ. అంటే సేవాదల్
నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ జగన్నాథ్ గట్టిని సేవాదల్ హెడ్ క్వార్టర్స్గా సారు పత్రి సార్ డిక్లేర్ చేశారు. సో ఇక్కడ భారతదేశంలోని అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వాలంటీర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ పొందుతారు. అంటే మన ముఖ్యమైన మిషన్ ధ్యాన ప్రచారం, మెడిటేషన్ని పర్మనెంట్ బేసిస్ మీద ఎలా సమాజంలోని రూట్ లెవెల్కి గ్రామ స్థాయికి ఎలా తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళిన దాన్ని కంటిన్యూ చేయాలి అనేదే సేవాదళ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. సో సేవాదళ్ళు దానికి తగిన సిలబస్ని ఇప్పుడు తయారు చేస్తున్నాము. సో ఆ కైండ్ ఆఫ్ ఆ ట్రైనింగ్ అనేది ఇక్కడ జగన్నాథ్ గట్ మీద స్టార్ట్ కాబోతుంది. సో సేవాదల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ అండ్ సేవాదల్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటుంది, జగన్నాథ్ గట్నే పత్రి సారు డిక్లేర్ చేస్తున్నారు. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా భవిష్యత్తులో ఇక్కడ జరుగుతాయి. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కటి భోజన వసతి ఎప్పుడూ ఉంటుంది, 24 గంటలు. ఇప్పటికే మొదలైపోయింది అది. ఇక్కడ ఉండడానికి సదుపాయం ఉంది. ఆల్రెడీ పౌర్ణమి ధ్యానాలు మొదలు పెట్టేశాము. ఎవ్రీ పౌర్ణమికి 3 రోజులు పౌర్ణమి ధ్యానం జరుగుతుంది. అందరూ సాధకులంతా వచ్చి ధ్యానం చేసుకొని వెళ్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మన ఏపీలో చాలా ప్లేసుల నుంచి అందరూ వచ్చి ఇక్కడ 3 రోజులు 4 రోజులు ఉండి మెడిటేషన్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అందరికీ తగిన వసతి ఆల్రెడీ ఏర్పాటు చేయబడింది. సో ఈ విధమైన భవిష్యత్తు ప్రణాళికతోనే సేవాదల్ ట్రస్ట్ దీన్ని డెవలప్ చేస్తూ ఉంది. వాస్తవానికి ఇది ఏపీ టూరిజం వాళ్ళు ఈ జగన్నాథ గట్టు మొత్తం ఇది పెద్ద ప్రదేశం. ఇది యాక్చువల్గా చాలా పెద్ద కొండ ఇది. సో ఈ జగన్నాథ గట్టుని టూరిజం డెవలప్మెంట్ ప్లేస్గా గవర్నమెంట్ తీసుకునింది. సో మన దగ్గరికి ఈ ప్రాంగణంలోకి, మన పిరమిడ్ ప్రాంగణంలోకి టూరిజం చూడడానికి వచ్చేవాళ్ళు, తర్వాత టెంపుల్కి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వస్తే అందరికీ భోజన వసతి ఏర్పాటు చేస్తుంటాం. అందరికీ మెడిటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఒక పెద్ద జాతర జరుగుతుంది, జగన్నాథ స్వామి జాతర జరుగుతుంటుంది. ఆ టైంలో మనం అందరం అంటే భోజన వసతి అంతా కూడా మనము మన సొసైటీ నుంచి, పిరమిడ్ సొసైటీ నుంచి మనం ఏర్పాటు చేస్తూ ఉంటాము ప్రతి సంవత్సరము. అది ధ్యానం సంబంధించిన ప్యాంప్లెట్స్ అన్నీ కూడా ఇవ్వడము, దానికి తగిన వసతి అంటే మనమే ఏర్పాటు చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన రవిశాస్త్రి గారికి, పిఎంసికి ధన్యవాదాలు. మనం జగన్నాథ స్వామిని, జగన్నాథ గట్టుని సంపూర్ణంగా తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి జగన్నాథుడిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాధువుల జీవ సమాధుల్ని మనం చూసాం. మరొక్క ఆధ్యాత్మిక ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.